ఒక్క చెట్టుకే ఇంత హంగామా ఉంది. 4 చెట్లు పెడితే ఎట్లుంటుంది పరిస్థితి? ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటమ్మ వాయనం లాగా ఉంది మా కథ. ఎప్పుడు మీకే ఇస్తానండి కానీ ఇప్పుడు నేను తింటున్నా, మీరు చూడండి. విషయం ఏంటంటే చాలా స్టోర్లు పెట్టేలోపు నేను చాలా చెట్లు పెట్టాలని మాత్రం అర్థమైపోతుంది. అప్పుడు ఇంకా కొట్లాడతారు నాతోటి. శ్రమబొట్టుచ్చే పుట్టుముత్యం, చెరుగు చాటతో మెరియు ముత్యం, ప్రేమ పళ్ళెంలో జారు ముత్యం, ఈ చిట్టి ముత్యం కలగూర గంపవారి చిట్టి ముత్యం, ముత్యమంత స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యం. వెల్కమ్ టు కలగూర గంప. మా స్టార్ ఫ్రూట్ చెట్టుకు తెంపి 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 యాసకొచ్చిపోతున్నాయి పండ్లు. సో అంటే మాకు ఇస్తే మేము తీసుకోమంటారేమో కానీ నేను చెప్పకుండా చేయకుండా మీతో ముచ్చట చూపించకుండా తెంపొద్దు. ఫస్ట్ పాయింట్, 3 రోజులకు ఒకసారి ఏం ముచ్చట చెప్పుదు, ఏం తెంపుదు చెప్పండి. అయినా సరే ఇప్పుడు నాకు తెలిసి ఇట్లాంటి మినిమం 2 గంపలు అయితే పక్కా వెళ్తాయి. దాని తర్వాత ఎక్కువ వెళ్తే తెలియదు. గిన్నె తెచ్చినవా? అయ్యరా గిన్నెలు గంపలు దా దగ్గరికి రా. గిన్నెలు గంపలు తింటావా? పండ్లు ఇవ్వాలన్నది తిన్నానా? కింద ఎడుకొని తింటావు దొంగ. తిన్నావు ఎప్పుడన్నా? తినలే? ఇస్తా, మంచి తీసిస్తా పండ్లు మంచిగా. అసలు ఎంత పెద్దగా అయినాయంటే సైజు. యాక్చువల్లీ మొన్న ప్రూనింగ్ చేద్దాం అనుకున్నాము, కొమ్మకు పండ్లు ఉండి ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే వదిలేసాం అనమాట. సో గంప పట్టుకునికి రాదు ఇట్లా. గీ కొమ్మ వంపితే నేను తెంపుకుంటా. వంపు నీకు వస్తుందా? చాలా ఉన్నాయి దీనికి. ఇట్రా బుడ్డి, ఇట్రా గిడికిరా, హెల్ప్ కావాలదా? కనబడుతున్నాయి మీకు? బాబా ఎన్ని ఉన్నాయంటే ఇక ఒక రేంజ్లు ఉన్నాయి. ఏం చూపిద్దు మీకు? కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలు. ఇంటికి ఒక చెట్టు ఉంటే చాలు, ఊరంతా తినొచ్చు, కాలనీ మొత్తం తినొచ్చు. వేసుకోండి అబ్బా అపార్ట్మెంట్లలో గిట. పట్టినావా? బాది ఇగో నేనైతే చెప్తలేను ఎక్కడ పంపేయాలన్నది. వాడు ఇందాక తీసినాడు కదా, వాడికి తెలిసి ఎక్కడ పంపుతున్నాడు. సో పంపేయని వాళ్ళు తిట్టుకోండి, పంపించిన వాళ్ళు ఖుషిగా తినేసేసేయండి. లాస్ట్ టైం పంపించినప్పుడు కుకట్పల్లి స్టోర్లో ఒకరు వచ్చిందంట, వాళ్ళ వైఫ్ అనుకుంటా ప్రెగ్నెన్సీ ఉందని. లాస్ట్లో వస్తే మా పిల్లలకు 5-6 మిగిలితే మొత్తం ఇచ్చేసిరంట. హ్యాపీ కదా, అట్లా మంచిగా అనిపించింది. అన్నీ ఎంత పెద్ద సైజు కదా, ఎవ్రీ టైం చిన్న కొన్ని పెద్ద కొన్ని ఉంటాయి. నేను పోస్తా సింగు, నేను పోస్తా గంపల, నేను పోస్తా. అది నా గంప, ఇది నీ గంప, సరేనా? పర్ఫెక్ట్ కలర్, పర్ఫెక్ట్ సైజు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక వచ్చిన ఇది తీసుకో, నిండినాకి నాకు బుడ్డి ఇటు ఎక్కు బుడ్డి. సూపర్. కాళ్ళు లోపల పెట్టుకో, పడతా. ఓకేనా? బాగానే ఉందా? ఇది పెట్టుకో, బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, గుడ్ గర్ల్. యాక్చువల్లీ ప్రూనింగ్ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎక్కడనో ఒక దగ్గర పూత కనబడుతుంది. అది చిత్రంగా ఎప్పుడు చూసినా దాన్ని ఏం ముట్టని. కాకపోతే ఏం చేసామంటే మధ్యలో కొమ్మలన్నీ కట్ చేయించిన అనమాట. అంటే గాలి ఆడాలి, మంచిగా పూత రావాలంటే మధ్యలో కొంచెం ఎయిర్ ఫ్లో ఉండాలని ప్రూనింగ్ చేయించినాం. బాగాలేదు, ఎవరో తెంపుతుంటే నేను చూసుడు బాగలేదు, నేనే తెంపుకోవాలి. అబ్బాయి అడబెట్టు
నువ్వు ఆడ ఓకే ఆడ పెడతావా పెట్టు గంపల్ గంపల్ ఆడే దాంతంగా కూర్చోరు ఆడే నిండేటట్టుంది ఒక్క చెట్టుకే ఇంత హంగామా ఉంది 4 చెట్లు పెడితే ఎట్లుంటుంది పరిస్థితి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటమ్మ వాయనం లాగా ఉంది మా కథ ఏంటి చరణ్ ఏమైంది నెలకు కావాల్సిన సరుకులన్నీ కొనగలుగుతున్నాను కానీ ఈ డెలివరీ ఛార్జెస్ భరించలేకపోతున్నాను బ్రో ఏంటి మీరు ఇంకా డెలివరీ ఛార్జెస్ పే చేస్తున్నారా నీకు తెలీదా కలగూర గంపలో 3500 పైన ఆర్డర్ చేస్తే ఇండియాలో నువ్వు ఎక్కడున్నా డెలివరీ ఫ్రీ ఏంటి జస్ట్ 3500 ఆర్డర్ చేస్తే డెలివరీ ఫ్రీయా అదే కదా మరి చెప్తుంది బ్రో 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 కలగూరగంప.com లో 3500 పైన కొనండి ఫ్రీగా డెలివరీ పొందండి సూపర్ బ్రో వావ్ ఇది బాగుంటుంది టేస్ట్ నీకు ఇస్తా సరేనా తీయగా మంచిగా ఉంటుంది నా నెత్తి మీద పెట్టు అమ్మా ఈ పిల్ల నెత్తి మీద పెట్టాలి నెత్తి మీద పెట్టేసి ఏం సైజు అబ్బా నిజంగా పడేయకండి ఇది కూడా నిండే ఇప్పుడు ఏం చేద్దాము సారు ఇది అక్కడ పెట్టి ఒక ట్రైన్ అన్న తీసుకురా గంపలు సరిపోయేటట్లేవు ఎంత బాగుంది కదా ఈసారి తీసుకో దాంతోపాటు నేను కూడా దింపేస్తాను సరేనా దాని కింది కొమ్మ ఓకేనా గుడ్ జాబ్ రా పొడుగు ఉండటం వల్ల లాభాలు ఏమనగా అప్పుడప్పుడు స్టార్ ఫుడ్లు కూడా తెంపుకోవచ్చు ఎప్పుడు మీకే ఇస్తాను నేను తినని ఇప్పుడు నేను తింటున్నా మీరు చూడండి గింజలు కూడా తిన్నా చెట్టు మొలుస్తుందా బొజ్జలా అక్కడిక్కడ తిప్పుతున్నావు లైట్ను ఇజ్జాలు ఈ లైటింగ్ బాగుంది చీకటి అయిందబ్బా మా వాళ్ళు లైట్లు వేసిండ్రు నేను బాగా మెరవాలని మంచిగా చేయమని చెప్తున్నా ఆడేమో లైట్ అక్కడ తిప్పుకుంటే దీన్ని చూసుకుంటూ కూర్చున్నాడు ఆబ్వియస్లీ అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మరి ఇప్పుడు దీన్ని ఎక్కడ పంపిస్తాడో నాకు తెలియదు చాలా ఎక్కడికి పంపిస్తున్నావు 2 ప్లేస్లకు పంపిస్తావా 2 ప్లేసెస్కు ఓకే చాలా ఎక్కువన్నాయి కాబట్టి ఫస్ట్ టైం మేము ఎవరం చక్కగా తినలేదు కొన్ని తీసుకోమా ఒక 5-10 తీసుకుంటాం ఎక్కువ తక్కువ తీసుకోం దా ఒర్రే నువ్వు కూడా పట్టుకొని నిలబడవా తీసుకో నీకేం కావాలి అది తీసుకో నీకు నచ్చింది ఏదుకో తింటా చదువు చదవకపోతే తింటా ఇవి ఎన్ని తింటా తీసుకో ఏది బాగుంది తీసుకో చేయి పెట్టి తీసుకో ఓకే ఇంకోటి ఆ గంపలు బాగుంది ఈ గంపలు బాగుంది చూడు సూపర్ ఓయ్ బుడ్డి ఇక్కడ రండి నిన్ను విలువట్లేదు జరాగు నువ్వు పుల్లగా ఉంటుంది ఇచ్చేస్తావు రమ్మని పోలేదని ఏం నచ్చినా 2 తీసుకో నీకు ఏం నచ్చుతుంది ఏది బెస్ట్గా ఉంటుంది తీసుకో బాగుంది అది ఇంకోటి నేను ఏమన్నా నేను తీసుకోవే నీకు నచ్చింది తీసుకోవే చాలా థ్యాంక్ యూ ఇదన్నమాట విషయం గార్డెన్ అంతా కొంచెం చేంజెస్ అవుతా ఉన్నాయి నేను చూపిస్తా ఒకసారి అంతవరకు మీకు పంపిస్తా ఫ్రూట్స్ అన్నీ ఎంజాయ్ చేయండి ఆ స్టోర్కి ఈ స్టోర్కి ఈక్వల్గా పోతాయి విషయం ఏంటంటే చాలా స్టోర్లు పెట్టేలోపు నేను చాలా చెట్లు పెట్టాలని మాత్రం అర్థమైపోతుంది అప్పుడు ఇంకా కొట్లాడతారు నాతోటి కోరుకోండి బాగా గట్టిగా కోరుకోండి చాలా చెట్లు పెంచాలి శ్రీదేవి అంటే చాలా ప్లేస్ కావాలి శ్రీదేవి కాబట్టి చాలా ప్లేస్ కొనుక్కోవాలని బాగా బ్లెస్సింగ్స్ ఇస్తూ మీరు ఉండండి నేను బాగా చెప్తా చెట్లు వెతుక్కొని వచ్చుకుందాం తర్వాత మళ్ళీ చూపిస్తావు శ్రీదేవి చూపిస్తావు శ్రీదేవి అనకుండా బాగా లైక్ కొట్టి షేర్ కొట్టి ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి
ఫ్లో పోతే శ్రీదేవి ఎందుకు పనికిరాదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ నొక్కి ఆల్ అని కొట్టండి. ఇట్లాంటి తిక్క పనులు చేసినవన్నీ మీకు అడ్వాన్స్గా తొందరగా వచ్చేస్తాయి. ఓకేనా, బాయ్.